అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడైన దేవుని పోలికలో ఉన్నటువంటి దేవుని పిల్లలారా, దేవనామమున ప్రియుడైన ప్రభు మనకు శుభములు ప్రసాదించుగాక. ఆమేన్. ప్రియులారా, ఆశ్చర్యకరుడైనటువంటి ప్రభు వారు తన పరిశుద్ధమైన ప్రేమ చేత మనల్ని నియమించుకున్నారు. దేవుని యొక్క లేఖనాలను బట్టి మనం మాట్లాడుకున్నట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో, నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, ప్రభు మనలను ఏర్పరచుకున్నాను అని చెప్తున్నారు, నియమించానని చెప్తున్నారు. అంటే మనము నియమితులము, ఏర్పరచబడ్డవారమని సత్యాన్ని గ్రహించాలి. ప్రియులారా, ఇక్కడ ఎందుకు ఆయన ఏర్పరచుకున్నారు, ఎందుకు ఆయన నియమించారు అని గమనించినట్లయితే, ప్రియులారా, మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నారు, మిమ్మల్ని దేవుడు నియమించుకున్నాడు. ఎందుకు అని మనం గమనించినట్లయితే గనక, దేవుని యొక్క రూపంలో మిమ్మలను ఆయన ఏర్పరచుకున్నాడు. దేవుని పని చేయడానికి ఏర్పరచుకున్నాడు. దేవుని చిత్తం జరిగించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. మీలో దేవుని చూపించడానికి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. మీరు దేవుని ప్రతిరూపాలు. ప్రియులారా, దేవుని పోలికలో ఉన్నారు. మనం గమనించినట్లయితే ఆయన మనలను ఈ సృష్టి పునాది వేయకమునిపే నియమించుకున్నానని కూడా సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, క్రీస్తు యేసు ప్రభువారి ద్వారా మనల్ని నియమించినటువంటి మహానుభావుడు కనుక అట్టి మహోన్నతుడైనటువంటి దేవదేవుని ఆశీర్వాదాలు మనలో నుండి మన తోటి వారికి అందేటట్లుగా మనము నిత్యము మన పొరుగువారి మేలు కొరకు, క్షేమం కొరకు ప్రార్థించే వారముగా ఉండవలసి ఉన్నది. ప్రియులారా, సర్వాధికారి మహాపవిత్రుడుకు దేవుని ఎడల నిస్వార్థభావంతో మనం ఉండాలి. ఎవరి క్రియలను బట్టి వారికి ఫలము ఆయనే ఇస్తారు. ప్రియమైన స్నేహితులారా, తీర్పు తీర్చడానికి మనం ఈ లోకానికి రాలేదు కనుక ఎవరికి తీర్పు తీర్చకండి. తీర్పు పాలవుతారు. విమర్శించకండి, విమర్శకు లోనవుతారు. ప్రియులారా, ఆయన మనల్ని నియమించుకున్నది ఆయనకు సాక్షులుగా ఉండుటకు, ఆయనకు మాదిరిగా ఉండుటకు, ఆయన వలె పొరుగు వారిని ప్రేమగా చూసి సహకరించే మంచి స్వభావం కలిగి ఉండడానికి, రక్షించేటటువంటి పని మీద ఉండుట కొరకు, ఆదరించే పని మీద, మనలను బలపరిచేటటువంటి పని మీద దేవుడు నియమించుకున్నారు కనుక, ప్రియమైన స్నేహితులారా, ఆయన మరి స్వరూపము, ఆయన నోటి మాటలు, ఆయన క్రియలు మనలో మనము ఇతరులకు చూపించేటటువంటి వారుగా ఉండాలి. అట్టి చూపించేటటువంటి స్థితి ప్రభువారు మనలో నెలకొల్పి ఉన్నారు కనుక ఆయన నోటి వాక్కులోని శక్తే మనల్ని నడిపిస్తూ ఉన్నది నేటి కాలమందు. ప్రియమైన స్నేహితులారా, అందుకే మనము ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ, ఇతరులను బలపరుస్తూ ముందుకు సాగవలసిన వారమైనాం. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ ప్రతి సమయంలోనూ సర్వలోకనాథుడైనటువంటి ప్రభువారు మనలను విమోచించటానికి సిద్ధంగా ఉన్నారు కనుక, ఇశ్రాయేలీలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని లేఖనంలో మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది కనుక, దైవ మానవులమైన మనలను, దేవుని పోలికలో సృజించబడినటువంటి మనలను కాపాడుటకు మనలను సృష్టించిన సృష్టికర్త కునుకక నిద్రపోక నిరంతరము మనలను చూచుచున్న దేవుడవయ్యా అని మరొకరు ఆయన్ను గణపరిచారు. ప్రియులారా, ఆయన చూస్తూనే ఉన్నారు కనుక ఆయన కనుచూపులోని దీవెనలు మన కుటుంబములకు, మనకు తోడుగా ఉండాలని మనం ప్రభువుని వేడుకుంటూ ఈ వత్సరమంతటిలోనూ ఆయన కృపకు పాత్రులమై మనము నిలిచి ఉందాము. అట్టి దేవాతి దేవుని యొక్క దీవెనలు నిరంతరము మన విషయంలో కార్యరూపం ధరిస్తూ మనల్ని వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదాలకు వందనాలు. ఎన్నికలేని మమ్ములను ప్రేమించి నీ రూపాన్ని ఇచ్చి నీ చిత్తము జరిగించటానికై నా ప్రభువా ఏర్పరచుకున్నానని సెలవిచ్చి ఉన్నావు తండ్రి. స్తోత్రాలు. నియమితులము, ఏర్పరచబడ్డవారం అన్నారు కనుక అట్టి నియమించబడిన ఏర్పాటు క్రియలు మా ఎడల జరిగిస్తూ అనేకులు మేలు పొందు భాగ్యము కలుగజేసి మహిమనందమని, మా కొరకు మహిమ కార్యములు చేయడానికి మానవుడిగా ఈ లోకంలో
అడిగిడిన మహాపవిత్రుడగు క్రీస్తు యేసు వారి పేరట ప్రార్థించి నీ చేతులకు అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరమదేవుని దీవెన శుభములు మహాపవిత్రుడగు దేవదేవుడు మనకు ప్రసాదించుగాక. ఆమేన్. అందరికీ మరణాతండి.